అందరికీ నమస్కారం. డిజ్నీ స్నో వైట్ సినిమా రివ్యూ కి మీకు స్వాగతం. స్టోరీ మరియు ఎగ్జిక్యూషన్. డిజ్నీ స్నో వైట్. మార్క్ వెబ్ దర్శకత్వంలో రూపొందిన ఈ లైవ్ యాక్షన్ చిత్రం 1937 క్లాసిక్ వెర్షన్ కి రీఇమాజినేషన్. స్నో వైట్ పాత్రలో రేచల్ జెగ్లా ఆకట్టుకునే నటనను అందించారు. ఆమె తన రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఈవిల్ క్వీన్ గా గల్ గడోట్కు ఎదురుగా నిలబడుతుంది. ఈ కథలో ఆధునిక ఎంపవర్మెంట్ అంశాలు జోడించబడ్డాయి, కానీ కొన్ని ప్లాట్ డెవలప్మెంట్స్ అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నా, పేసింగ్లో అసమతుల్యత కారణంగా కొన్ని సీన్లు కొంచెం ఆసక్తికరంగా అనిపించవు. పర్ఫార్మెన్సెస్ మరియు క్యారెక్టర్స్. రేచల్ జెగ్లా తన నటనలో ఇన్నోసెన్స్ మరియు స్ట్రెంగ్త్ ను బాగా ప్రదర్శించారు. ఆమె మ్యూజికల్ సీక్వెన్సెస్ లో గొప్ప గాత్ర ప్రతిభను చూపించారు. గల్ గడోట్ ఈవిల్ క్వీన్ పాత్రలో విజువలీ స్టన్నింగ్ గా కనిపించినా, ఆమె పాత్రకు సరైన ఎమోషనల్ డెప్త్ లేకపోవడం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. ఆండ్రూ బర్నాక్ జోనథన్ గా కొత్త పాత్రను పోషించినా, ఆయన పాత్ర అంతగా ప్రభావం చూపించదు. సెవెన్ డ్వార్ఫ్స్ ని సీజీఐ ద్వారా చూపించడంపై వివాదాస్పద స్పందనలు వచ్చాయి, ఎందుకంటే అవి అసలు చిత్రంలోని స్వభావాన్ని తీసుకురాలేకపోయాయి. టెక్నికల్ బ్రిలియన్స్. సినిమాటోగ్రఫీ మరియు కాస్ట్యూమ్ డిజైన్ చాలా అందంగా ఉన్నాయి. శాండీ పౌవెల్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మరియు మాండీ వాకర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా విజువల్స్ కి పెద్ద బలంగా నిలిచాయి. బెంజ్ పాసేక్ మరియు జస్టిన్ పాల్ అందించిన మ్యూజికల్ స్కోర్ కొత్త మెలోడీస్ ని మరియు క్లాసిక్ ట్యూన్స్ ని సమర్థవంతంగా మిళితం చేసింది. అయితే సీజీఐ ద్వారా రూపొందించిన డ్వార్ఫ్స్ అసలు ఎమోషన్స్ ని అందించలేకపోయాయి. కొన్ని సీజీఐ హెవీ సీన్లు ఓవర్ ప్రొసెస్డ్ అనిపించాయి. సినిమాలో హైలైట్స్. రేచల్ జెగ్లా యొక్క నటన మరియు గాత్ర ప్రతిభ. విజువలీ స్టన్నింగ్ కాస్ట్యూమ్స్ మరియు సెట్ డిజైన్స్. న్యూ అండ్ క్లాసిక్ సాంగ్స్ చక్కగా మిళితమయ్యాయి. మరింత మెరుగుపరచవచ్చని అనిపించిన అంశాలు. ఈవిల్ క్వీన్ పాత్రలో మరింత డెప్త్ అవసరం. సీజీఐ డ్వార్ఫ్స్ అసలు పాత్రల ఆకర్షణను తీసుకురాలేకపోయాయి. పేసింగ్ లో అసమతుల్యత వల్ల కొన్ని భాగాలు ఆసక్తికరంగా అనిపించవు. ఫైనల్ వర్డిక్ట్. స్నో వైట్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నా, సీజీఐ మరియు స్టోరీ టెల్లింగ్ లో కొన్ని లోపాల కారణంగా అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయింది. క్లాసిక్ డిజ్నీ ఫ్యాన్స్ కు ఇది పూర్తిగా సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు. ఓవరాల్ రేటింగ్ 3/5. ఇది నా రివ్యూ. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.